వాటిని నెరవేర్చుచున్నాను. నా శరీరమంతో నేను వాటిని నెరవేర్చుచున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యూదుడు పౌలు యూదుడై ఉండి ఆయన ఒక దేవుని స్థానంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనులమైన మనము క్రీస్తు స్థానంలో ఉన్నాం. చూడండి, పౌలు యూదుడు. ఆయన ఎంత బోధించినా ఎంత చేసినా ఆయన వధువులకి లెక్కలోకి రాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ వధువు లెక్కలోకి వచ్చేది ఎవరు అని అంటే అన్ని జనులమైన మనమే. కానీ ఆ మాటలన్నీ ఈరోజు మనం పలకాల. ఎవరు పౌలు ఏ మాటలైతే పలికాడో ఆ మాటలన్నీ కూడా మనం పలకాలి ఈ రోజున. నిజంగా క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు థామసు వారి శరీరమందు వారు అనుభవించిన శ్రమలు, వారు అనుభవించినటువంటి శోధనలు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అవి మన శరీరమందు ప్రియులారా అవి నెరవేర్చబట్టుకు మనం ఇష్టపడాలి, మనం సంతోషపడాలి. ఆ విధంగా మన జీవితాలు మనం త్యాగం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాశలు, నేత్రాశలు, జీవపు ఢమ్మములు ఇవన్నీ విడిచిపెట్టి ప్రియులారా మన ఆత్మలో ఈనాడు క్రీస్తు థామసు ఏ సందేశం అయితే ఇచ్చాడో ఆ సందేశమును పూర్తిగా గ్రహించి మన ఆత్మీయంగా మనం ముందుకు వెళదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఇస్కరియోతు యూదా యొక్క స్థానంలో దేవుడు ఎవరిని ఎన్నుకొనేను అనే వర్తమానం ఆయన మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. రెండు భాగాలుగా నాయన మాట్లాడుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభువా. నిశ్చయంగా నాయన, అదిగో నా ప్రభువా, ఎన్నడూ లేనిటువంటి ఒక గొప్ప సందేశం. పాత నిబంధనలో ప్రవక్తలు, పరిశుద్ధులకు లేనిటువంటి గొప్ప సందేశం. కొత్త నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, అపోస్తులకు, 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి ప్రవక్తలకు లేనిటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఈ చివరి దినాల్లో క్రీస్తు థామసు యొక్క ద్వారానైనా మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. మేము ఎవరిమి, మేము ఏమై ఉన్నాం, మేము ఎక్కడి నుంచి వచ్చాం, మేము నాయన ఏమై ఉన్నాము దానిని పూర్తిగా గ్రహించి దాని ప్రకారం జీవించే జీవితాలు మీరు మాకు దయచేయండి ప్రభువా. అదుగు నా తండ్రి, నిశ్చయముగా వర్తమానము అంగీకరించడం కాదు కానీ వర్తమానం ప్రకారం జీవించడమే ముఖ్యమైన కార్యము ప్రభువా. దయ్యము కూడా వాక్యమును అంగీకరించుచున్నది, కానీ అది ఆ వాక్య ప్రకారం నడవలేదు. కానీ దాని ప్రకారం జీవించిన వాడే ధన్యుడని వాక్యంలో రాయబడింది. మేము సంపూర్ణంగా నాయన నీ వాక్యానుసారంగా ఈ చివరి దినాల్లో నీవు ఏ వర్తమానం అయితే ఇచ్చావో ఆ వర్తమానం ప్రకారం గ్రహించి దాని ప్రకారం జీవించే జీవితాలు మీరు మాకు దాయించారు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవంతో సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభువైన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుతుంది. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon, he is coming very soon, he is coming very soon in thee. Hallelujah, hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. ప్రభువైన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా,
పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడకును ఈ ప్రపంచంలో క్రీస్తు థామస్సును క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.